శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మకర రాశి వారికి 16th జూలై నుంచి 31st జూలై వరకు రాశి ఫలాలు ఏ ప్రకారంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా మీరు ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మకర రాశి కాలచక్రం లోపల 10వ రాశి కుజుడిది ఉచ్చ రాశి. ప్రెజెంట్ కనుక మీకు మాట చెప్పాలంటే ఒక మాట చెప్తా తెలుసుకోండి. మకర రాశి వారికి ప్రెజెంట్ కొన్ని గ్రహస్థితులు ఏవైతే ఉన్నాయో కొన్ని పాజిటివ్ కనబడుతున్నాయి. కేవలం శుక్రుడు కేతుకి మినహాయించి శుక్రుడు కేతు ప్రెజెంట్ మీ రాశి నుంచి అష్టమ స్థానంలో గోచరం నడుస్తుంది. శుక్రుడు యోగ కారకుడు శుక్రుడు మీకు అష్టమ స్థానంలో గోచరం ఉంది. శుక్రుడు దేని కారకుడు? శుక్రుడు దాంపత్య జీవితం లోపల సుఖ కారకుడు. శుక్రుడు భౌతిక జీవితం లోపల సుఖ కారకుడు. ఈ సమస్త ప్రపంచం లోపల ఏవైతే చాలా అందంగా కనపడుతున్నాయో, అది మనకు అందంగా అనిపిస్తున్నాయో అవన్నీ కారకత్వాలు శుక్రుడు దగ్గర వచ్చుద్ది. ఒక స్త్రీ కావచ్చు, ఒక పువ్వు కావచ్చు, ఒక వేసుకున్న చొక్కా కావచ్చు, పెట్టుకున్న కళ్ళజోడు కావచ్చు, అంటే మనకి ఏదైతే అందంగా కనబడుతుందో అవన్నీ శుక్రుడిలోనే వచ్చుతాయి. రసిత కారకుడు కూడా శుక్రుడు అవుతాడు. ఇప్పుడు ఆ శుక్రుడు కేతు వెంట అష్టమ స్థానంలో ఉన్నాడు. సో ఏమవుతుంది? అష్టమ స్థానం ఇది రహస్య భావం. అష్టమ భావం ఇది రహస్య భావం. అష్టమ స్థానాన్ని మీరు కనుక ఇప్పుడు గమనించినట్లయితే అది ఎక్కువ బయట ఏం కనిపించదు, లోపల లోపల చాలా నడుస్తూ ఉంటుంది. సో రాబోయే రోజుల్లో ఇక్కడ మకర రాశి వారి మనస్థితి కూడా ఆ ప్రకారంగానే ఉండబోతుంది. హెల్త్ లోపల కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. అష్టమ స్థానం కనుక మీరు కాలచక్రంలో చూసుకున్నట్లయితే ఇక్కడ వృశ్చిక రాశి వచ్చుద్ది. అది శరీరంలో ఒక భాగం చూసుకున్నట్లయితే జననేంద్ర స్థానంలో వచ్చుద్ది. ఇక్కడ ఒక విషయం చెప్తా, ఎవరి బై బర్త్ నెటల్ హొరోస్కోప్ లో కనుక అష్టమ భావం అంటే వృశ్చిక రాశి అష్టమ భావం శుక్రుడు కనుక బాధితంలో ఉన్నట్లయితే వాళ్ళకి టైం లోపల ప్రాబ్లమ్స్ అవుతాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అవుతాయి. డయాబెటిక్కి సంబంధించి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. స్కిన్కి సంబంధించి ఎలర్జీ అయ్యే అవకాశం ఉంది. కొద్దిగా గోకులు లేవడం అలాంటివి అవుతుంటాయి. అని ఇంకో విషయం తెలుసుకోండి, కొద్దిగా తిన్నది ఒంటికి ఎక్కదు, తిన్నది ఒంటికి ఎక్కదు. ఇది వచ్చే అవకాశం అయితే ప్రెజెంట్ అయితే ఇక్కడ కనబడుతుంది మకర రాశి వారికి హెల్త్ పరంగా. ఇక నార్మల్గా కనుక మీరు చూసుకున్నట్లయితే నార్మల్ హెల్త్ పరంగా ఒక మాట చెప్తా, బాడీ లోపల కొద్ది కాల్షియం సరిగా లేకపోవడం, రెండోది ఏంటంటే విటమిన్స్ బాడీ లోపల సరిగా లేకపోవడం ప్రాబ్లమ్స్ అయితే కనపడుతుంది. ఇది విటమిన్స్ ప్రాబ్లమ్స్ నేను ఏ ప్రకారంగా చెప్తున్నా అంటే కేతు కూడా అష్టమ స్థానంలోనే ఉన్నాడు. కేతు కనుక చూసుకున్నట్లయితే బాడీ లోపల ఎంటీ స్పేస్ ఎక్కడైతే ఉందో అది కబ్జా మొత్తం కేతు లోపల వచ్చుద్ది. ఇక్కడ ఒక మాట చూడండి, సెకండ్ హౌస్ లోపల రాహు ఉన్నాడు. మకర రాశి వారు ఎవరైనా కావచ్చు, మద్యం మాంసం లాంటివన్నీ తీసుకున్నట్లయితే దాన్ని అవాయిడ్ చేయండి. రెండోది మాట్లాడండి, తక్కువ మాట్లాడండి, ఎక్కువ మాట్లాడకండి. మీకు చాలా తెలుసు అయినా తక్కువగానే చెప్పండి, ఎక్కువగా అసలు చెప్పకండి. అడగకుండా ఉచిత సలహాలు ఎవరికి ఇవ్వకండి. తృతీయ స్థానం లోపల శనిదేవుడు ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? ప్రయత్నాలు చేయండి, ప్రయత్నాలు అస్సలు ఆపకండి. కానీ ఆ ప్రయత్నం లోపల సక్సెస్ ఎప్పుడు రావాలి, ఎప్పుడు ఆ ప్రయత్నం సఫలీకృతం అవుతుందో దాని గురించి మీరు బెంగ పెట్టుకోకండి. అది రావాల్సిన టైంకి తప్పకుండా వచ్చి తీరుతుంది. మీరు రాసు నుంచల పంచమ స్థానం లోపల కుజుడు ఉన్నాడు. పంచమ స్థానం ఇది విద్యా బుద్ధి సంతాన స్థానం. పంచమ స్థానం ఇది పూర్వ పుణ్య స్థానం. పంచమ స్థానం ఇది మన ఇంటెలెక్చువల్ స్థానం. పంచమ స్థానం ఇది సంతాన అంటే గర్భవతి మహిళలకి గర్భవ స్థానం అది. సో ఇక్కడ కుజుడు రావడం వల్ల ఏంటంటే కొద్దిగా గర్భవతి మహిళలు ఎవరైనా ఉన్నట్లయితే ఈ టైం లోపల కొద్దిగా ప్రికాషన్ తప్పకుండా తీసుకోండి. డాక్టర్ సలహాలు ఏవైతే చెప్తుంటారో అవి పాటించండి. నా మనసుకు తోచింది అలాంటి అస్సలు చేయకండి. డాక్టర్ తప్పకుండా సంప్రదించండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా, కుజుడిది 4వ ఆస్పెక్ట్ కూడా ఇక్కడ శుక్రుడి మీద ఉంది. శుక్రుడు పంచమాధిపతి అవుతాడు, అక్కడ కుజుడు వచ్చాడు. మరి శుక్రుడు పంచమాధిపతి, శుక్రుడి మీద కూడా కుజుడిది ఆస్పెక్ట్ ఉంది. సో ఇది అంతా బెటర్ కాదు. అంటే ఇప్పుడు బెటర్ కాదు ఎందుకంటే తెలుసుకోండి, మీరు దాన్ని ఇగ్నోర్ చేయకండి. గర్భవతి మహిళలకు చెప్తున్నాం. ఇక సంతాన పరంగా కనుక చూసుకున్నట్లయితే మీది పంచమ భావం, ఇది ప్రథమ సంతానం వచ్చింది. ప్రథమ సంతానానికి సంబంధించిన కొద్దిగా ఓకే పర్వాలేదు, కొద్దిగా బాధ లాంటి చెప్పుకోను. అష్టమ స్థానం లోపల సడన్లీ చేంజెస్ కూడా చెప్తారు. జ్యోతిష్ శాస్త్రంలో ఏంటంటే అష్టమ భావం ఇది సడన్లీ మార్పులు జరుగుతాయి. సో అష్టమ స్థానం లోపల సడన్లీ మార్పులు జరిగే అవకాశం కూడా రాబోయే రోజుల్లో కనపడుతున్నాయి. ఇక్కడ మీ రాశి నుంచి షష్ఠ స్థానం లోపల బుధుడు ఉన్నాడు. షష్ఠ స్థానం
పాపకర్తరి యోగంలో ఉన్నది. సప్తమ స్థానం లోపల సూర్యుడు, పంచమ స్థానం లోపల కుజుడు, 6th హౌస్ 6th లార్డ్ పాపకర్తరి యోగంలో ఉన్నారు. 6th హౌస్ 6th లార్డ్ కనుక పాపకర్తరి యోగంలో ఉంటే ఏమవుతుందంటే జాబ్ చేసే వారికి జాబ్ చేసే పని మీద ఇంట్రెస్ట్ కలగదు. రెండోది ఏంటంటే వాళ్ళు ఏదైతే చేయాలని అనుకుంటున్నారో చేసే వరకే ఉంటుంది, బాడీ వైపు ముందుకు వెళ్ళలేకపోతుంటారు. ఎందుకంటే బద్ధకం వచ్చొద్ది, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేకపోతుంటారు. ఈ రోజు ఏమంటారంటే రేపు మార్నింగ్ నుంచి అన్ని మొదలు పెడతా అంటారు. అది రేపు మార్నింగ్ ఎప్పుడు వచ్చుద్దో గ్రహస్థితి మారినప్పుడు వచ్చుద్ది, కానీ వాళ్ళు అనుకున్నప్పుడు అయితే వచ్చే అవకాశాలు అంత ఎక్కువ లేవు. అండ్ ఇంకోటి ఇక్కడ తెలుసుకోండి, ఇక్కడ 6th హౌస్ కనుక పాపకర్తరి యోగంలో ఉన్నట్లయితే జాబ్ లోపల కొద్ది రిస్కీ టైం అని కూడా చెప్పవచ్చు. కానీ ఈ టైం ఎక్కడ బాగుందంటే బిజినెస్ చేసేవారికి బాగుంది, బిజినెస్ అలాగే ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో ఇది వాళ్ళకి బాగుంది. కానీ జాబ్ చేసేవారికి నేను అంత బెటర్ అని చెప్పాను. 24th జూలై తర్వాత కొన్ని మార్పులు జరుగుతాయి, కానీ అంతవరకు ఏదైతే ఉందో కొద్దిగా టైం ఇలాగే కొనసాగుతూ ఉంటుంటుంది. మీరు ప్రెజెంట్ చూసుకున్నైతే మకర రాశి వారు ఎవరైనా కావచ్చు, జాబ్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే క్షమించండి మధ్యలో రావడం జరిగింది. చూడండి, మీకు మాట చెప్తా, ప్రతి ఒక్క వ్యక్తికి ఒక జాతకం ఉంటుంది. మనం పుట్టిన తేదీ సమయ అనుసారంగా మనకంటూ ఒక జాతకం ఉంటుంది. ఆ జాతకం లోపల ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరం ఏ గ్రహాలు ఏ ప్రకారంగా మన పైన శాసించుతాయి దానికి సంబంధించి పూర్తి వివరణ మన జాతకంలో ఉంటుంది. కానీ మన జాతకం మనకు తెలియదు. సో అలాంటి టైం లోపల ఎవరైనా పరిపక్వత జ్యోతిషుల దగ్గర జాతకం చూపించుకోండి. కానీ మా ద్వారా విశేషం ఏంటంటే మేము జాతకం చెప్పిన తర్వాత కేవలం జాతకం చెప్పిన తర్వాత రెమెడీస్ అయితే చెప్పడం జరుగుద్ది. కానీ ఇన్ కేస్ మీకు జాతకం కనుక వీడియో ఫార్మాట్లో కావాలనుకున్నట్లయితే, ఎందుకంటే చాలామంది ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ తర్వాత మర్చిపోతుంటారు. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తుంటా, మళ్ళీ తర్వాత మీరు మర్చిపోతుంటారు. కానీ అదే కనుక వీడియో ఫార్మాట్లో ఉన్నట్లయితే మీకు ఎప్పుడు కూడా ఏదైనా ఉన్నప్పుడు, ఏదైనా శంక, ఏదైనా డౌట్ ఉన్నప్పుడు మీరు అప్పుడు చూడగలుగుతారు. అందులోపల కొన్ని విషయాలు ముఖ్యంగా చెప్పడం జరుగుద్ది. అని ఈసారి ఏంటంటే రాబోయే 5 సంవత్సరాల జాతకం ఏ ప్రకారంగా ఉండబోతుంది చెప్పడం జరుగుద్ది. ఇంత పూర్వం ఏంటంటే 10 సంవత్సరాల గురించి ఉండి, కానీ ఇప్పుడు ఏంటంటే 5 ఇయర్స్ 5 సంవత్సరాల గురించి వీడియో ఫార్మేట్ అయితే చేయడం జరుగుద్ది. మీకు కనుక మీ జాతకం లోపల రాజయోగాలు, దుర్యోగాలు, ఏదైనా దోషాలు కనుక ఉన్నట్లయితే దానికి సంబంధించిన పూర్తి తెలుసుకోవాలనుకున్నట్లయితే వీడియో ఫార్మేట్ లోపల మీకు అందుబాటులో ఇవ్వడం జరుగుద్ది. కానీ ఏదైతే ఈ వీడియో ఉందో మీరు ఫీజ్ పే చేసిన తర్వాత జాతకం ముందుగా నేను మీతో మాట్లాడతా పూర్తి చెప్పిన తర్వాత ఆఫ్టర్ 15 days లోపల అయితే మీ జాతకం వీడియో వచ్చుద్ది. అంత ఫాస్ట్గా తొందరగా అయితే కుదరదు సార్ అని ఒక మాట చెప్తున్నా. ఈ వీడియో ఫార్మేట్ లోపల విశేషంగా కొన్ని పరిహారాలతో పాటు కొన్ని రేర్ కండిషన్స్ కూడా మీకోసం చెప్పడం జరుగుద్ది. అది చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే వీడియో లోపల మేము చెప్పడం జరుగుద్ది. ఇన్ కేస్ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వీడియో ఫార్మేట్ లోపల మీ జాతకం చేయించుకోవడానికి తప్పకుండా కింద కనపడుతున్న నంబర్ పైన మీరు వాట్సాప్ చేయడానికి ప్రయత్నించండి. ఇక మీరు ఏదైతే చూస్తున్నారో కంటిన్యూ చేయండి. నడుస్తున్నాయి 7th హౌస్ లోపల చూసుకున్నట్లయితే సూర్యుడు అలాగే దేవుగురు బృహస్పతి, మీ ద్వాదశాధిపతి దేవుగురు బృహస్పతి 7వ స్థానం లోపల. చూడండి, మీ దాంపత్య జీవితం లోపల చిన్న చిన్న కలహాలు అవుతుంటే, అన్ఎక్స్పెక్టెడ్ కొన్ని ఎక్స్పెన్సెస్ అవుతుంటే, అంటే మీరు ఊహించరు కూడా ఆ ప్రకారమైన ఖర్చులు అవుతాయి. మరి డబ్బు వచ్చుద్దా అంటే 100% డబ్బు వచ్చుద్ది. బికాజ్ ఎందుకంటే ఏకాదశాధిపతి పంచమ స్థానంలో ఉండి ఏకాదశ స్థానాన్ని చూస్తున్నాడు. సో డబ్బు వచ్చుద్ది, డబ్బు వెళ్ళిపోతుంది, కానీ డబ్బు ఇంట్లో అస్సలు ఆగదు. దాంపత్య జీవితం లోపల ఇది ఒక కారణం వల్ల ఏంటంటే కొద్దిగా మిస్అండర్స్టాండింగ్ అవుతూ ఉంటాయి. అని ఇంకొక విషయం గమనించండి, ఇక్కడ సప్తమ స్థానం లోపల అష్టమాధిపతి సూర్యుడు కూడా ఉన్నాడు. అష్టమాధిపతి 7వ స్థానం రావడం అంటే ఇది మీ భార్య కావచ్చు, భర్తకు కావచ్చు, కొద్దిగా ప్రెషర్లా ఉంటుంది. ఇది ప్రెషర్ ఎందుకంటే తెలుసుకోండి, అష్టమ భావం అధిపతి ఏ భావంలో ఉన్నా కూడా ఆ భావానికి సంబంధించిన సడన్లీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ మీరు ఒకటి గమనించండి, 12th లార్డ్ జూపిటర్ కూడా 7th హౌస్లో ఉన్నాడు, 8th లార్డ్ సన్ కూడా 7th హౌస్లో ఉన్నాడు. సో ఇక్కడ బిజినెస్ కావచ్చు, దాంపత్య జీవితంలో మీ హస్బెండ్ కావచ్చు, మీ వైఫ్ కావచ్చు, వాళ్ళ వ్యక్తిగత విషయాల వల్ల కొద్దిగా వాళ్ళు బాధపడే అవకాశం అయితే ఉంది. వాళ్ళ కెరియర్ కావచ్చు, లేకపోతే వాళ్ళ ఎక్స్పెన్సెస్ కావచ్చు, లేకపోతే వాళ్ళు అనుకుంటున్న లైఫ్ వాళ్ళకి దక్కలేకపోవడం వల్ల కావచ్చు, కొద్దిగా రాబోయే రోజుల వాళ్ళు కొద్దిగా ఉదాసంగా అయితే ఉండి తీరుతారు. రాశి నుంచి మీకు కూడా గమనించండి, 2nd హౌస్ నుంచి 8th హౌస్ వరకు గ్రహాలు అన్నీ ఉన్నాయి. పాపకర్తరి యోగం కాదు, ఇక్కడ కాలసర్ప యోగం ఉన్నది. ఇక్కడ చూడండి, కాలసర్ప యోగం గోచరం లోపల 2nd హౌస్ నుంచి 8th హౌస్ కనుక వచ్చినట్లయితే ఏమవుతుందంటే ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అవుతుంది ఫస్ట్. రెండోది ఏంటంటే ఏవైతే జరుగుతాయో చాలా భయంకరంగా జరుగుతాయి,
చాలా తీవ్రంగా జరుగుతాయి, చాలా ఆకస్మికంగా జరుగుతాయి. మీరు ఇప్పుడు ఇది ఇలా జరుగుద్దని మీరు కూడా చెప్పలేరు. ఇప్పుడు ఇక్కడ ఇది జరిగితే మీరు చెప్పలేరు. కానీ ఒక మాట మీకు ఇక్కడ పాజిటివ్ ఒక మాట చెప్పాలంటే ఒకటి తెలుసుకోండి ఇక్కడ. ఈ కుజుడు పంచమంలో ఉన్నది ఒకటి మీకు బెస్ట్ అని చెప్పాలి. ఎందుకంటే కుజుడు సమ్‌టైమ్స్ మీకు నెగెటివ్ కాకుండా పాజిటివ్ రిజల్ట్స్ కూడా ఇస్తాడు. ఎందుకంటే ఈ కుజుడు మీకు చతుర్థాధిపతి కూడా అవుతాడు కాబట్టి. కేంద్ర త్రికోణ యోగం. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ దేవగురు బృహస్పతి. ఈ దేవగురు బృహస్పతి తృతీయాధిపతి కూడా అవుతాడు మీకు. తృతీయాధిపతి కూడా సప్తమంలో ఉండి తృతీయ స్థానాన్ని చూస్తున్నాడు. సో ఇది కూడా కొన్నిసార్లు బెస్ట్ మంచిగానే ఎఫెక్ట్స్ ఇస్తాయి. కామ త్రికోణం యాక్టివేట్ అవ్వడం వల్ల రాబోయే రోజుల్లో మకర రాశి వారు కొన్ని భౌతిక జీవితం లోపల సుఖాలు అనుభవిస్తారు, కాదని కాదు. కానీ రేషియో మీరు ఏదైతే రేషియో అనుకుంటున్నారో ఆ రేషియో వరకు అయితే మీరు వెళ్ళలేరు. రేషియో కొద్దిగా తగ్గుద్ది, కానీ సుఖం అయితే కొద్ది భౌతిక జీవితం లోపల తప్పకుండా మీరు అనుభవించి తీరుతారు. ప్రతిరోజు శివుడికి అభిషేకం తప్పకుండా చేయండి. పెరుగుతో అభిషేకం చేయడానికి ప్రయత్నించండి. శివుడికి ప్రతిరోజు పెరుగుతో అభిషేకం చేయడానికి ప్రయత్నించండి. రెండోది నరసింహస్వామి ఆరాధన చేయండి. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్మృత్యుం నమామ్యహం. ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఒక 15 నిమిషాలు జపించడానికి ప్రయత్నించండి. ఎందుకని చెప్తున్నా అంటే బాడీ లోపల కొద్దిగా ఎనర్జీ రావడానికి. ఈ శుక్రుడు అలాగే వీనస్కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ అవి మీకు హెల్త్ లోపల ఇప్పుడు కావు, 25th తర్వాత మీరు అప్పుడు చూసే అవకాశం సడన్గా అయితే కనపడుతుంది. కానీ హెల్త్ లోపల ఏ ప్రాబ్లం ఉన్నా డాక్టర్ని తప్పకుండా మీరు సంప్రదించండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ చేయడానికి మీరు ప్రయత్నించండి. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రేయ నమః.